ఒక యథార్థ సంఘటనను ఆధారంగా తీసుకొని, కథ రూపంలో మేము ముందుకు తీసుకొని వచ్చాం. మీకు నచ్చుతుందని అనుకుంటూ, ఇక కథలోకి వెళదాం. సమయం రాత్రి 11:30. ఆ టైంలో వీరారెడ్డి బైక్ మీద విజయ వాళ్ళ ఇంటి దగ్గర దిగి, గోడ దూకి పైకి ఎక్కి, అక్కడ నుండి చిన్నగా మెట్ల కింద ఉన్న విజయ గది దగ్గరికి వెళ్లి డోర్ కొడతాడు. విజయ ఫోన్ చూసుకుంటూ ఇంకా పడుకోకపోవడంతో లేచి డోర్ ఓపెన్ చేసి వీరారెడ్డిని చూసి షాక్ అవుతుంది. కంగారుగా విజయ, "ఏంటండీ ఈ టైంలో ఇలా వచ్చారు? మీరు ఇలా రావటం ఎవరూ చూడలేదు గదా!" అంటే వీరారెడ్డి, "నువ్వేగా సాయంత్రం ఫ్రీగా ఉంటే కలుద్దామన్నావు. ఇప్పటికి ఫ్రీ అయ్యే ఇదిగో వచ్చా" అని తూలి విజయ మీద పడతాడు. విజయ తనని పట్టుకొని బెడ్ మీద పడుకోబెట్టి, "నేను సాయంత్రం ఏ 6 గంటలకో, 7 గంటలకో కలుద్దాం అన్నాను. కానీ ఇలా అర్ధరాత్రి కాదు. పైగా మీరు ఇలా తాగి వస్తారా?" అంటే మత్తులో ఉన్న వీరారెడ్డి, "నేను ఫ్రీ ఇప్పుడే అయ్యే అందుకే వచ్చా." అంటే విజయ, "ఏమైనా తిన్నారా? తాగి ఇటే వచ్చారా?" అంటే వీరారెడ్డి, "తాగిన తర్వాత తిని నేను కలిసి వెళ్దామని ఇటు వచ్చా. ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నావు?" అంటే విజయ, "వినే మూడ్‌లో మీరున్నా, చెప్పే మూడ్‌లో నేను లేను. మీ హ్యాపీనెస్‌లో మీరున్నారు. తర్వాత ఇంకెప్పుడైనా చెప్తాను. మీరు పడుకోండి" అనగానే వీరారెడ్డి పడుకుంటాడు. ఉదయాన్నే 4 గంటలకు విజయ సెల్‌లో అలారం మోగుతుంది. దాన్ని ఆపి విజయ వీరారెడ్డిని లేపుతుంది. ఎంత లేపినా ఆ మత్తు వదలకపోవడంతో వీరారెడ్డి లేవడు. లేపి లేపి విజయకి విసుగొచ్చి ఒక చెంబుడు నీళ్లు తెచ్చి వీరారెడ్డి మొహం మీద కొట్టడంతో సడన్‌గా లేస్తాడు. విజయ, "ఏమండీ టైం 4 అయింది. ఇంకా జనం అందరూ లేవలేదు. మీరు త్వరగా లేచి మన ఇంటికి వెళ్ళండి. ఎవరైనా చూస్తే బాగోదు" అని బలవంతంగా వీరారెడ్డిని తన ఇంటి నుండి బయటికి పంపించి డోర్ వేసి, "హమ్మయ్య! ఎవరూ చూడలేదు" అని రిలాక్స్ అవుతుంది. రాజేంద్రనాథ్ రెడ్డి తన పొలంలోకి వెళ్తాడు. అక్కడ పాలేర్లు నీళ్లు పెడుతూ ఉంటారు. పొలంలోకి దిగి ఎంతవరకు నీళ్లు పారుతున్నాయో చూస్తాడు. నీళ్లు చాలా మెల్లగా వస్తుంటుంది. అది చూసి రాజేంద్రనాథ్, "ఏంటిరా నీళ్లు ఇంత మెల్లగా వస్తున్నాయి? ఇలా అయితే ఈ రోజు కూడా నీళ్లు పెట్టడం కాదేమో కదా!" అంటే ఒక పాలేరు, "అవునయ్యా! మేమేం చేసేం? మనోహర్ రెడ్డి కొడుకు బలరాం రెడ్డి కూడా నీళ్లు పెడుతున్నాడు. ఆయన పొలం పైన, మన పొలం కింద ఉండటంతో ఆయన పెట్టిన తర్వాతే మనం నీళ్లు గట్టిగా వస్తాయి. ఇప్పటి వరకు మనకి రాకుండా వడివేశాడు ఆయన." అంటే రాజేంద్రనాథ్ శివారెడ్డి అల్లుడు. రాజేంద్రనాథ్ రెడ్డి సీఏ చదివి ఒక 10 సంవత్సరాల వరకు జాబు చేశాడు. వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ, పొలాలన్నీ చూసుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు. శివారెడ్డి కూతురు అయిన శైలజని చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక బాబు ఉన్నాడు. పాలేరు అలా చెప్పడంతో రాజేంద్రనాథ్ రెడ్డి బలరాం వాళ్ళ పాలేర్లతో నీళ్లు పెడుతున్న పొలం దగ్గరికి వెళ్లి బలరాం వేసిన నీళ్ల మడవ తీసి తన పొలంలోకి నీళ్లు వచ్చేట్టు చేసి పాలేర్లతో, "మీరెళ్ళి నీళ్లు పెట్టండి" అని రాజేంద్రనాథ్ ఇంటికి వెళ్తాడు. బలరాం పట్టెలోకి నీళ్లు ఫ్లోటింగ్ తగ్గడంతో కాలువలోని మడవ దగ్గరికి చూస్తాడు. మడవ తీసి ఉండటం చూసి మళ్ళీ మడవేసి వెళ్లి నీళ్లు పెడుతూ ఉంటాడు. కింద రాజేంద్రనాథ్ పొలంలోకి నీళ్లు రాకపోవడం పాలేర్లు రాజేంద్రనాథ్ కాల్ చేసి చెప్తారు. రాజేంద్రనాథ్ ఆవేశంగా బలరాం దగ్గరికి వచ్చి, "ఏంటి బలరాం రెడ్డి, నువ్వు మాత్రమే నీళ్లు పెట్టుకుంటావా? ఇంకా కింద ఉన్న వాళ్ళు పెట్టుకోవద్దా?" అంటే బలరాం ఏం పట్టించుకోని వాడిగా, "పెట్టుకో అన్నా, నేనేం చేశాను?" అంటే రాజేంద్రనాథ్, "నువ్వు మడవేసి కిందికి వచ్చే నీళ్ళని ఆపితే నేనెలా పెట్టేది?" అంటే బలరాం, "నాకు నీళ్లు ఫోర్స్‌గా వస్తేనే నా పొలం తడిసేది. అందుకే మడవేసింది." అంటే రాజేంద్రనాథ్, "నీళ్లు పల్లవం వైపే కదా వచ్చేది. నువ్వు నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు ఒకసారి
నేల చదును అయ్యేట్టు ఆరాక దున్నాలి. ఆ విషయం తెలియకుండా నువ్వు ఇన్నాళ్ళు నుండి వ్యవసాయం చేస్తున్నావు అంటే అక్కడున్న పాలేర్లు నవ్వుతారు. దాన్ని అవమానంగా భావించి బలరాం, అన్నా ఇవన్నీ కాదు. నా పొలంలో నీళ్లు పెట్టడం అయిన తర్వాతే కిందికి నీళ్లు వదిలేది. అంటే రాజేంద్రనాథ్, అప్పటి వరకు మేం చేతులు ముడుచుకొని కూర్చోవాలా? అదేం కుదరదు అని కాలువలో నీళ్ళలోకి దిగి పడవ తీయబోతుంటే బలరాం గట్టిగా నెడతాడు. రాజేంద్రనాథ్ ఆ నీళ్ళల్లో పడతాడు. బలరాం ఒడ్డున ఉంటాడు. రాజేంద్రనాథ్ కోపంగా నీళ్ళలో నుండి బయటకు వచ్చి బలరాం కాలర్ పట్టుకొని చెంప మీద ఫటా ఫటా కొడతాడు. అదే రోజు రాత్రి శివారెడ్డి, వీరారెడ్డి ఇద్దరు కూడా ఇంట్లో అన్నం తింటూ ఉంటారు. సావిత్రి వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది. శివారెడ్డి, వీరా, రేపు బావ పొలంలో నీళ్లు పెట్టడం అయిన తర్వాత మన పొలంలో కూడా అరక దున్నించి నీళ్లు పెట్టే ఏర్పాటు చేయి. ఆరిన తర్వాత మిరపకాయలు కొడదాం అనగానే వీరారెడ్డి, సరే నాన్న అంటే శైలజ పరిగెత్తుకుంటూ వస్తుంది. శివారెడ్డి ఇంటికి వస్తుంది. సావిత్రి శైలజ అలా రావడం చూసి, ఏంటే అలా చెమటలు పట్టేలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు అంటే శైలజ గొంతు తడి ఆరబోతూ, నాన్న ఆయన్ని పోలీసులని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అనగానే శివారెడ్డి, వీరారెడ్డి తింటున్న ప్లేట్స్ లోనే చేతులు కడుక్కొని శివారెడ్డి పద అని వీరారెడ్డి కారులో స్టేషన్‌కి బయలుదేరుతాడు.